హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ వరలక్ష్మి. ఈరోజు కూడా సిల్క్ సీలో కలుపు తీయడానికి వచ్చామండి. అందరు ఎలా ఉన్నారు? ఏముంది చెప్పడానికి, ఇంకొక 20 డేస్ దాకా శనగలోనే కలుపు ఉంటుందని చెప్పాను కదా. ఉంటుంది, ఇందులోనే వస్తూ ఉంటాం రోజు. మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. లాస్ట్ 2 వీడియోలలో ఎక్కువగా నా కాళ్ళే కనిపిస్తుండే. వేరే వాళ్ళు అడిగినరు కొంచెం చూసుకొని చేయండి, కానీ నాకు వీడియోలు చేసేది పెద్దగా రాదు. ఏం తప్పుగా అనుకోవకండి. శనగసేలు కదా, కాస్త పులుపు ఎక్కువ ఉంటుందండి. ఈ శనగ అంటే కొందరు తెలుసు, కొందరికి తెలియదు. గుగ్గుల్లో ఉడకబెట్టుకుంటాం పాయసానికి, బ్యాళ్ళు, శనగ బ్యాళ్ళు అంటారు కదా, ఆ శనగ అనమాట. అవేమో పులుపు ఉండవు. ఈ చెట్లు మాత్రం పులుపు. ఆ పులుపుకేనంట శనగ పండేది. ఇంకొకటి వచ్చేసి, ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. చెప్పొచ్చో చెప్పకూడదో కూడా తెలియదు, తప్పుగా అనుకోకండి. దీపం పథకం కింద గ్యాస్ బుక్ చేసుకున్నా, వస్తుందో రాదో అనుకున్నా, వచ్చింది. అమౌంట్ పడిందండి 809 పైసలు ఒకటి, 40 రూపాయలు చిల్లర ఒకటి, రెండు పడినాయి బ్యాంకులో. 840 రూపాయలు, 42 రూపాయలు పడింది అనుకుంటున్నా. మీకు పడింటే కామెంట్ చేయండి. నా లాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని మా లాంటి వాళ్ళని కూడా ఆదరించండి. శనగసేల పులుపు ఎక్కువ ఉంటుందని చెప్పే కదా, కాళ్ళు చేతులు ఆ చెట్లు తగులుతున్నప్పుడు కలుపు దొక్కేటప్పుడు చల్లగా అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి అక్కడంతా నల్లగా అయిపోతుంది, దురద వచ్చేస్తుంది. బాగా చేత్తో రుద్దినామంటేనా అంతే, గుల్లలు వచ్చేస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అండి.